రఘురామకృష్ణరాజు ఉదంతం 2 రోజుల వ్యవహారంలో అంటే ఈనాడులో మొన్న ఒక స్టోరీ, నిన్న దానికి ఐపీఎస్ అధికారి సునీల్ కౌంటర్ కూడా వేయడం. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏదో జరగబోతోంది సంథింగ్. అంటే ఒకటి ఆ వార్త చూస్తే అరెస్ట్కి సంబంధించి అధికారుల మీదన కేసులు పెట్టబోతున్నారు, అడిషనల్ డీజీ అదే అప్పుడు డీజీ సునీల్ మీదన కేసు పెట్టబోతున్నారు అన్నటువంటిది ఒకటి అర్థమవుతుంది. దాంతోపాటుగా విజయపాల్ వీళ్ళందరి మీద. అదే సందర్భంలో అలా పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఇరుక్కుంటారు అన్నటువంటి విషయాన్ని సునీల్ హెచ్చరిక కనబడుతుంది. ఎలా బేసిక్ ఇక్కడ ఏంటంటే 2 ఇష్యూస్ ఉన్నాయి. ఆ రోజున మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఒక విచారణ జరిగింది. అప్పుడు వీడియో రికార్డింగ్తో ఇచ్చున్నారు. దేనికోసం అది పార్లమెంటరీ కమిటీ అంటే పార్లమెంట్కి కంప్లైంట్ చేయడం అయినా వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో రికార్డెడ్ ఎవిడెన్స్ పంపించారు. అందులో ఇప్పుడు ఈ పోలీసులు, అప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఇప్పుడు ఇందులో సాక్షులుగా ఈనాడు ప్రొజెక్ట్ చేసిందో వాళ్ళు ఆ రోజున ఏమీ జరగలేదు, కేవలం ఈ ఇష్యూ అంటే ఆయన వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు పైన అంటే మేము కింద ఉన్నాము, పైన అధికారులు ఉన్నారు, ఆ టైంలో కొంచెం మాటలు వినబడ్డాయి, ఆయన కోప్పడుతున్నట్టు వినబడింది, దానికి సమాధానం చెప్పినట్టు వినబడింది తప్పించి ఎలాంటి దెబ్బలు తగలలేదు అన్నటువంటిది. అట్లాగే సునీల్ అక్కడికి రాలేదు అన్నది నాడు బ్రిటన్గా ప్లస్ వాయిస్గా ప్లస్ వీడియోగా ఇచ్చిన వాంగ్మూలం. అప్పుడు ఆ వాంగ్మూలానికి విరుద్ధమైన వాంగ్మూలాలు ఇప్పుడు ఇచ్చారు అన్నటువంటిది ఇందులో వస్తుంది. ఇప్పుడు 2వ వాంగ్మూలం మళ్ళీ ఇచ్చారు అనుకుంటే 2 వాంగ్మూలాలు ఒకే మనిషి ఒకసారి తప్పు చెప్పి ఇంకోసారి ఒప్పు చెప్పు ఉండాలి. అది తప్ప ఇది ఒప్ప అని తేలేదు ఎట్లాగా? దానికి తోడు అందులో సునీల్ ప్రస్తావించినటువంటి అంశం రిజైండర్లో ఈనాడు వేసినటువంటి చూస్తే కేసు పెడతాను వాళ్ళ మీద, అట్లాంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు, అధికారులు ఇట్లా తప్పుడు వాంగ్మూలాలు ఇస్తే అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ఒక కేసు వస్తుందని భయపడి ఒక వాంగ్మూలం ఇస్తే ఇంకొక కేసు వస్తుందన్నటువంటి హెచ్చరిక అందులో కనబడుతుంది. ఇది కీ పాయింట్. రెండవది వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఆ రోజున ప్రధానంగా గాయాలు ఎలాగా, డాక్టర్లు ఏ విధంగా, డాక్టర్ల దగ్గరకు వచ్చేటి ఇక్కడ 3 కోణాలను అప్పుడే ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నెంబర్ 1 ఏంటంటే తను జైలుకి వెళ్ళక ముందు జరిగినటువంటి, జైలుకి వెళ్ళక ముందు వచ్చేటప్పటికి తను అక్కడ గుంటూరు హాస్పిటల్లో ట్రీట్ చేయించారు. అక్కడ ఏ గాయాలు లేవని డాక్టర్లు ఇచ్చారు. వాస్తవంగా ఇప్పుడు అది డాక్టర్లు మమ్మల్ని బెదిరించి భయపెట్టి రాయించారు అంటే అని వాంగ్మూలం ఇవ్వాలి. అలా ఇస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి. అలాంటిది ఇస్తారా? ఇక్కడ ఆ రోజున వీళ్ళు సుప్రీంకోర్టులో ప్రొజెక్ట్ చేసింది ఏంటి అంటే రఘురామకృష్ణరాజుని అక్కడి నుంచి తీసుకువెళ్తున్నప్పుడు ఏది జైలు నుంచి ఇక్కడికి తరలించారు కదా మిలిటరీ హాస్పిటల్ దగ్గరికి, ఆయన కాళ్ళు పైకెత్తి చూపించుతూ వెళ్ళాడు, ఆయనకి కాళ్ళు గాయాలైతే అది ఎట్లా చూపెడతారన్నాడు. రఘురామకృష్ణరాజు ఏం చెప్తారు, నా కాళ్ళకు గాయాలైనవి అని చెప్పి నేను చూపించాను అన్నటువంటిది ఆయన చెప్పుకొచ్చేది. అదే సందర్భంలో ఎయిర్ క్రాక్ అన్నటువంటిది దాని మీద అంటే మిలిటరీ డాక్టర్లు ఏం వాంగ్మూలం ఇస్తారు, వాళ్ళు ఏదైనా వాంగ్మూలం ఇస్తేనే ఇందులో కీలకమైనట్టు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు తాము తప్పు చేశామని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే వాళ్ళ లైసెన్సులకి సమస్య. అలాగా బెదిరించారు అన్నా సరే ఆ బెదిరించింది అప్పుడే కంప్లైంట్ చేసి ఉండాలి అన్నటువంటి పాయింటే ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పేర్లు ఈ కథ అంతా చెప్పాలి, ఎవరు ఒత్తిడి తెచ్చారు ఇదంతా. అదే సందర్భంలో డాక్టర్లు కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇచ్చేది ఉంటుంది తప్పించి ఇప్పుడు దీని మీద వాంగ్మూలం ఇచ్చేది ఉండదు. అది రేపు పొద్దున కోర్టులో ఫర్దర్ ప్రొసీజర్స్లో వస్తుంది. ఇంకోటి అక్కడ రఘురామకృష్ణరాజు వీళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు సుప్రీంకోర్టులో, రఘురామకృష్ణరాజు తన ప్రైవేట్ వెహికల్లో వెళ్ళారు, ఇక్కడ జైలు నుంచి అక్కడికి ప్రైవేట్ వెహికల్లో వెళ్ళారు మిలిటరీ హాస్పిటల్ దగ్గరికి అన్నట్టు. అది అవునని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అందులో
గాయపడ్డారన్నదే అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టులో వాదించడం వలననే దాంట్లో ట్రీట్మెంట్ ఇవ్వమని కోర్టు ఆదేశించింది. కానీ ఆ రోజు సిబిఐ దర్యాప్తుకి అవల. తర్వాత సిబిఐ దర్యాప్తు మీద విత్డ్రా కూడా చేసేసుకున్నారు రఘురామకృష్ణరాజు కుమార్. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ ఉదంతం? ఇందులో ఈయనేమో ఒకే మనిషి 2 వాంగ్మూలాలు ఇస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి సిద్ధమని చెప్పేసి ఆ సదరు కోర్టు తీర్పులు గతంలో అధికారుల మీద అన్నటువంటిదంతా తీసుకుని సునీల్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళేమో మీ ఉద్యోగాలు కంటిన్యూ కావాలంటే ఇంతకు ముందు ఉన్నటువంటిది తప్పు చేశామని చెప్పమని చెప్తున్నారు. తప్పు చేసిన సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విశాల్ గున్ని నేను తప్పు చేశామని చెప్పేసి ఆంజనేయులు గారు చెప్తే చేశామని చెప్పారు. ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేశారు, ప్లస్ ఆయన మీద కేసు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళు వాంగ్మూలం ఇచ్చి మళ్ళీ ఇక్కడ కేసు, లేదంటే అటు కేసు. ఇది కుడుతులో పడ్డ ఎలకల్ లాంటి పరిస్థితి అయింది, అధికార యంత్రాంగపు పరిస్థితి.